దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీతాకుమి చాలురా. ఈరోజు మనం ధ్యానించేటువంటి ఆ పదము ఏమిటాయంటే తలీతాకుమి. అర్థం ఏమిటాయంటే అమ్మా, ఆ మాటకి అర్థం ఏమిటాయంటే లెమ్ము. అక్కడ ఎవరున్నారు అంటే చిన్నది ఉంది. సందర్భం మీకు తెలిసిందే. యాయిరు కుమార్తె యేసుప్రభు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యాయిరు కుమార్తె, ఆ అధికారి కుమార్తె మరణాపాయ స్థితిలో ఉంది. అధికారి తన అధికారాన్ని పక్కన పెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. నీ జీవితంలో మేలు జరగాలన్నా, నీ కుటుంబంలో బలమైన కార్యం జరగాలన్నా అమ్మ నువ్వు ఎక్కడికి రావాలి అంటే అమ్మ దేవుని దగ్గర రావాల్సిందంతే. నువ్వు అధికారివా, లేకపోతే నీకు స్టేటస్ ఏదున్నా, లేకపోతే నీకు రేంజ్ ఎంత ఉన్నా, డబ్బులు ఎంత ఉన్నా, ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా నీకు మేలు కలగాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలంతే. వాళ్ళ కుమార్తె బాగుపడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంతే. సైలెంట్గా వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నేను గొప్పవన్నీ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు నా చిన్నది బ్రతకాలి అంటే ఏం చేయాలి? నీవు వచ్చి ఆమె మీద చేతులుంచు. ఈ ఆలస్యమవుతున్నటువంటి ఈ క్రమంలో అధికారి వచ్చారు. అయ్యా నువ్వు ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టకో, ఆయన బాధ పెట్టకో, ఆయన మన ఇంటికి ఇంకా రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. అప్పుడు అధికారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందమ్మా? ఎంత బ్రతిమాడించుకునే లోపల అడగగానే వచ్చేస్తే నా కూతురు బాగిపోయాడు కదా. కోపం రావచ్చు, బాధ రావచ్చు, నిరుత్సాహము రావచ్చు. కానీ యేసు ప్రభు అక్కడ మాట, అక్కడ ఏదైతే ఆ విశ్వాసం ఉంచావో, చెయ్యి పెడితే చాలు నా కుమార్తె స్వస్థపడుతుందని ఆ నమ్మిక నువ్వు ఉంచు, నీ కుమార్తె బాగుపడుతుంది. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. చనిపోయేటువంటి ఆ మొదటి 2-3 గంటలు ఉంటుంది తెలుసమ్మా. చాలా అంటే మిగతా ఏడుపు కన్నా ఆ మొదటి 2-3 గంటలు ఆ బాధ, ఆ పరిస్థితులన్నీ గుర్తుకొచ్చి ఎక్కువ ఏడిసేస్తూ ఉంటారు. బైబిల్లో కూడా రాయబడుతుంది, గోల అనేటువంటి మాట చూస్తాం. అందరూ పడి పడి పడి, ఎందుకంటే నడి వయసులో ఉన్నటువంటి పిల్ల కదా, యవన బిడ్డ కదా, ఆ తలుచుకుంటూ పిల్లలందరిని బట్టి ఏడు చేస్తూ ఉంటే యేసు ప్రభు తాయితీగా ఇంటికి వచ్చి అమ్మ ఏమంటున్నాడు? ఎందుకమ్మా అటు ఏడుతున్నారంటే ఎలా ఉంటుందమ్మా ఇంటోళ్ళకి? అధికారికి ఎలా ఉంటుంది? అసలు అక్కడ నువ్వు అంత సోపు బతులు మాటించుకోకుండా ఉంటే అసలు ఇక్కడికి వచ్చే బాధే ఉంటుంది కదా, ఇంత పరిస్థితి ఉండేది కాదు కదా. నువ్వు వచ్చిందే లేట్ అనుకుంటే మళ్ళీ ఏడుచు వాళ్ళు ఎందుకు గడిపోతున్నావు అనుకోవచ్చు. కానీ అసలు ఏమీ లేదు. ఆయన అలా సైలెంట్గా కుమార్తె చనిపోయినటువంటి బాధలో అలా యేసు ప్రభు వెనకాలే వచ్చేస్తూ ఉన్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిపోయి ఏమన్నాడు? తలీతాకుమి అన్నాడు. అంతే. అర్థం ఏమిటాయంటే లెమ్ము, చిన్నదానా లెమ్ము. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క మాట ఆమె కంటపడిందో వెంటనే ఆమె ఏం చేసిందయ్యా అంటే మనకు అక్కడ రాయబడినటువంటి మాట, ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్ము అని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగాను. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఈ తలితాకుమిని బట్టి మీరు నన్ను విసిగించకుండా జాగ్రత్తగా వినేదాన్ని బట్టి 3 లేకపోతే 4 విషయాలు మేము ముందుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు క్రైస్తవ విశ్వాసపు ఈ జీవితంలో చాలామంది ఈ యాయీరు కుమార్తె లాంటి పరిస్థితులు ఉన్నారు. ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. చాలామంది ఈ యాయీరు కుమార్తెలాగా ఆధ్యాత్మికంగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడో తాతల కాలంలో బాప్తిస్మాలు తీసేసుకొని తండ్రుల కాలంలో రక్షణ పొందేసి ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి పడిపోతూ లేస్తూ ఈ తలితాకుమి అనేటువంటి పదాన్ని వినక యాయీరు కుమార్తెలాగా మంచాన్ని పడి మరణించినటువంటి స్థితిలో ఉన్నారు.
ఈ రాత్రికాల ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడు మీతో చెప్తున్న మాట, అమ్మా తల్లి తాకుమి, నువ్వు లేచి నడవాలి అంటే అమ్మ నువ్వు ముందు లేవాలి. మొదటిది యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనం. చాలురా. మొదటి మాట, మనము ఏ పరిస్థితుల నుంచి లేవాలి? నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము. అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పుడు దాకా ఆయన ఎక్కడున్నాడు? అమ్మ ఎక్కడున్నారు? చీకట్లోనే ఉన్నాడు. అమ్మ చీకటి సాతాను యొక్క క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి, సాతాను యొక్క కార్యక్రమాలకు సాదృశ్యంగా ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక, ఆ చిన్నదాని వయసు టీనేజ్ 12 సంవత్సరాలు. ఈ రోజుల్లో యవ్వన బిడ్డలందరూ దరిదాపుగా ఏ స్థితిలో ఉన్నారంటే చీకటి పనులు చేస్తూనే ఉన్నారు. చాలామంది యవ్వన బిడ్డలు చీకటి బ్రతుకులోనే ఉన్నారు. కొన్ని పనులు చేయడానికి యవ్వన బిడ్డలే కాదు కదా, పెద్దవారు కూడా ధైర్యము చేయక అమ్మ సైలెంట్గా భర్తకి తెలియకుండా, అత్తకి తెలియకుండా, మామకి తెలియకుండా, గట్టిగా చెప్పాలంటే పిల్లలకి తెలియకుండా అమ్మ చీకటి పాపాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నారు. ఆ ఫోన్లు వచ్చేసాక, ఫోన్ ఏమో స్క్రీన్ పైన వెలుగు వస్తుంది కానీ ఆ మనుషుల్ని ఆ వెలుగు వెనకాల ఉంటా చూడు చీకటే, ఆ చీకటితో చేస్తుంది అంతే. ఆ ఫోనులకు బానిసలైపోయి, లేకపోతే కొన్ని అలవాట్లకు బానిసలైపోయి యవ్వన బిడ్డలు అంటున్నానని మాత్రమే కాదమ్మా, పెద్దవారి పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్న వార్తలు ఎవరైనా చూసుంటారేమో, 2 పిల్లల తల్లి వాళ్ళ భర్తకి చికెన్ కూర వండి చికెన్లో విషం వేసి చంపేసింది. అందరికన్నా ముందు గట్టిగా ఆమె ఎడుతుంది. మళ్ళీ పోలీసులు డౌట్ వచ్చి ఆమెనే మధ్య చక్కగా కూర్చోబెట్టి అడిగితే అమ్మ పోలీసులు చూసి కంగారాపులకు చెప్పి, మీరు చూడలేదా ఏంటంటే ఆ చీకటి బ్రతుకులకు అలవాటైపోయి సాతాను చీకటి సంబంధి. పరలోకంలో ఉండవలసినటువంటి ఆ లూసిఫర్ ఎక్కడికి తోయబడ్డాడంటే చీకట్లోనికి. ఎక్కడికమ్మా? చీకట్లోనికి. కొంతమంది ఉంటారు, వాడి పడిపోతామే కాక మిగతా వాళ్ళు కూడా ఏదో విధంగా లాగిడని చూస్తాడు. అపవాది కూడా అలాంటోడే. నేను చీకట్లో బతుకుతున్నాను, మీరెందుకు వెలుగులో ఉండాలి? మనమందరం ఎవరమే? వెలుగు సంబంధమే బైబిల్ చెప్తోంది. కానీ మనం వెలుగులో ఉంటాం వాడికి ఇష్టం లేకుండా, వాడు ఎప్పటికీ నేను ఏం చేస్తాడంటే ఆ చీకట్లోనికే నీకు తెలియక ఆ సోయిలో పడిపోయి, ఆ మాయలో పడిపోయి నువ్వు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? ఆ చీకట్లోనికి మెల్లగా వెళ్ళిపోతూ ఉన్నావు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తల్లి నీతోనే చెప్తున్నట్టు మాట, తల్లి తాకుమే, నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి అంటమ్మా? కొన్ని చీకటి పనుల నుంచి, చీకటికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల నుంచి. అవి టీవీ అవ్వచ్చు, ఫోన్లు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, బూతులు అవ్వచ్చు, సహవాసాలు అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. మీ అందరి ఆత్మను ఒప్పింపచేస్తూ ఉంది కదా, ఆ ఒప్పింపచేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ పరిస్థితి నుంచి లేవాలి. లేకపోతే అమ్మ అలాగే పడి ఉంటావు, బయటికి యాక్టివ్గానే ఉంటావు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆ చిన్నది ఏ విధంగా అయితే మంచం మీద పడి ఉందో అలా పడి ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే లేస్తావో అమ్మ తల్లి తాకుమి అన్న తర్వాత యాయిరు కుమార్తె ఏం చేసింది? లేచి చక్కగా నడుస్తుంది. ప్రైజ్ హల్లెలూయా. అమ్మ చీకట్లో ఉండటం నీకు అంత మంచిది కాదు, దేవునికి అంత ఇష్టం కాదు. ఆయన వెలుగు సంబంధి. ఆయన ఈ లోకానికి ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే వెలుగునివ్వడానికి వచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆ చీకటిలో నుంచి లెమ్ము, తేజరిల్లుము. ఇక్కడ నుంచి నీ వెలుగులోనో ఆ భయంలోనో ఆ చీకటిలోనో మా అమ్మ చూస్తుందేమో, మా అత్త చూస్తుందేమో, మా ఆయనకి తెలిసిపోతుందేమో. ప్రతి వాళ్ళు ఫోన్ కొనగానే ఫస్ట్ చేసే స్టెప్ అని తెలుసా? ఈమెయిల్ లాగిన్ అవ్వటం. వెంటనే ఒక పిన్నులు పెట్టట్లేదు, ఇప్పుడు ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, లాక్ ఒకటి ఉంటుంది. ఆ ఫోను తన భర్తది భార్యకు ఉంటే భార్యది భర్తకి ఒకసారి ఫోన్ చేసుకుంటాను అంటే ఆ ఫోన్ మళ్ళీ తిరిగి ఆమె చేతిలోకి వచ్చేదాకా ఎంత టెన్షన్ పడిపోతుందో మా తల్లి వందనాలు. అలాంటి చీకటి బ్రతుకుల నుంచి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏమల్లమ్మా? లేవాలి, లేచి చక్కగా నడవాలి. ఎందుకు అంటే యెహోవా మహిమ పడుకుంటే రాదు సుమి, చీకట్లో ఉంటే అస్సలు రాదు సుమి. ఎప్పుడు వస్తుందని ఇక్కడ చెప్తా ఉంది? లేచిన తర్వాతే యెహోవా మహిమ నీ మీద వస్తుంది.
మొదటిగా నువ్వు ఎక్కడి నుంచి లేవాలంటే ఆ చీకటి కార్యక్రమాల నుంచి, సాతాను నిన్ను ఏదైతే ఆ బంధకాల్లో బంధించేసిందో ఆ బంధకముల నుంచి తల్లి ఈరోజు నువ్వు లేవాలి. లేస్తే దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. రెండవ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఆదికాండము 19వ అధ్యాయము మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను అంతే. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పాను. ఎవరు ఈమె అంటే ఎవరు? లోతు యొక్క కుటుంబం. లోతు యొక్క కుటుంబము అబ్రహాము నుంచి విడిపోకముందు ఎక్కడున్నారు తెలుసమ్మా? అబ్రహాముతో పాటు చక్కగా ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అబ్రహాము లోతు ఎక్కడైతే అడుగు పెడుతూ ఉన్నారో అక్కడంతా దేవుడు వారికి ఇచ్చేస్తాడంతే. అబ్రహాము పనులకి లోతు పనులకి గొడవలు వచ్చినాయి. ఆ గొడవలల్లా లోతే అబ్రహాం దగ్గరకు వచ్చి, ఇప్పుడు దాకా మీతో ఉన్నాం, అంతకుముందు లోతుకి ఆస్తి లేదు, ఎప్పుడైతే అబ్రహామును బట్టి లోతు కూడా ఆస్తి సంపాదించుకున్నాడో, ఆస్తి వచ్చేసిన తర్వాత ఈ వంక పెట్టుకుని, ఏ వంక? పనులు గొడవను పెట్టుకుని. అంతే, చాలామంది అవి విడిపోవడానికి ఏ వంక దొరికిద్దా ఆ వంకించుకుని ఎలాడదామని చూస్తూ ఉంటారు. అవునా కదమ్మా? ఇక్కడ ఉన్నారమ్మా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోతు కూడా ఆ వంక దొరికింది, ఆ వంక ఉంచుకుని వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాము, ఇక మనిద్దరము కలిసి ఉండటం అనేది కుదరదు. లోతు ఏం చేయాలంటే, ఇప్పటివరకు అబ్రహాం వెనకాలే నడిచాడు కాబట్టి, నువ్వు చెప్పయ్యా, నువ్వు ఎట్టి వెళ్ళమంటే నేను అట్టి వెళ్తాను అనాలి. అంతేనమ్మా? అస్సలు అనరు. విడిపోయేటప్పుడు అసలు ఆ మాట అంటే ఇంక గొడవ ఎందుకు? పైకి కొండెక్కేసి అంటున్నట్టు మాట మొత్తం ఆ ప్రపంచం అంతా చూసేసాడు. సొదొమ గొమొర ఎలా ఉందమ్మా? పచ్చగా ఉంది. గబగబా దిగేసి అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా, ఇగో ఆ పచ్చగా ఉంది కదా, ఆ ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు. కలుసున్నంతవరకు బాగానే ఉంది. విడిపోయి చూడడానికి పచ్చగా, చూడడానికి రమ్యముగా, చూడడానికి సంతోషంగా, చూడడానికి ఈ లైఫ్ ఎలా ఉంటే ఎంత బాగుంటుందో అనుకునే స్థాయికి తీసుకెళ్ళిపోయింది సాతాను. అక్కడికి తీసుకువెళ్ళిపోయాక ఆ ప్రాంతం ఎలా ఉందమ్మా? దూరం నుంచి పచ్చగానే ఉంది, దగ్గరికి వచ్చేటప్పటికి బీడు భూమి అమ్మ, బైబిల్ అదే మాట రాయబడి ఉంటుంది. వచ్చేసి అక్కడే ఉంటున్నారు. కొన్ని రోజులు అవ్వగానే ఆ ఊరి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే అసలు ఎలా రాయబడి ఉంటుందంటే, దుష్టులను ఎలా అంటే దొంగతనము, వ్యభిచారము, కలహాలు, గొడవలు కొన్ని ఊర్లు ఉంటాయి. సాయంత్రం అయితే చాలు ఏదో ఒక పక్క నుంచి ఒక సౌండ్ అనేది రావాల్సింది, రాకపోతే ఆ ఊరే కాదు. ఇక అంతే. ఊరు మంచిది కానప్పుడు, అది బీడు భూమి అయినప్పుడు ఏం చేయాలి? లోతు వచ్చేయాలి, వేరే ప్రాంతం చూసుకోవాలి. లోతు ఎంత ప్రార్థన పరుడో తెలుసమ్మా? అంత ప్రార్థన పరుడై ఉండి కూడా ఆ ఊరిలోకి వెళ్ళాక దుష్ట సాంగత్యము మంచి నడతను చెరిపేస్తుంది. అంతే, చెడిపేసింది. బయటికి రాలేకపోతున్నాడు. బాగుందని అక్కడే ఉండిపోయాడు. దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర మీదకి వచ్చింది. అబ్రహాం అక్కడ రిక్వెస్ట్ చేశాడు, మీరు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు, అక్కడ మా లోతు ఉన్నాడు, జాగ్రత్త. దేవదూతలు అన్నారు, అగ్ని గంధకములతో ఆ దేశాన్ని రగిలింపక ముందు వాళ్ళతో చెప్తున్నటువంటి ఆ చక్కటి మాట 15వ వచనం మనకు కనపడుతుంది. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును ఏం చేస్తున్నారమ్మా? త్వరపెట్టి ఏమన్నా తెలుసా? లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పాను. ప్రైజ్ హల్లెలూయా. నీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు నీకు తెలుస్తుంది. నీ ఇరుగు పొరుగు వారు నీ కుటుంబంలో నీకు చిచ్చు పెట్టేటువంటి చిచ్చు పెట్టని వాళ్ళ నీకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి లోతు లాంటి సహవాసంలో నువ్వు కనుక ఉండినట్లయితే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకుండా, నీ జీవితంలో నిప్పులు అంటారు కదా, అంటారమ్మా, అవి పడకుండా ఉండాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయం చెప్తున్నారు, తలి తాకుమే
ఏ పదమమ్మా? ఇక్కడ అదే మాట అన్నారు కదా, త్వరపెట్టి అంటున్నారు. లోతు లెమ్ము. ఆ మాట విని లోతు ఆ ప్రాంతం నుంచి పరిగెడుతూ 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 బయటకు వచ్చారు. ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. రావాల్సినటువంటి అల్లులు కూడా రాలేదు, అల్లులు కూడా నాశనం అయిపోయారు. సహవాసం మునిగిపోయింది కదా, మునిగిపోయింది కదా. ఎవరు? లోతు యొక్క భార్య. మా మేనత్త ఏం చేస్తుందో, ఇప్పుడు దాకా నన్ను లాగేసినటువంటి నా ఫ్రెండ్ ఏం చేస్తుందో, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామని ఏం చేసింది? అసలు రాలేరు అలాంటి సహవాసం నుంచి బయటికి. ఆ కోపం వస్తుంది మీ అందరికీ. ఆ సహవాసం నుంచి బయటికి రాలేరు. ఏం చేస్తున్నారో ఒక్కసారి అటు చూసింది. ఇప్పటికీ ఆ రాయిలాగానే ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు అటువంటి ఆ సహవాసం నుంచి దేవుడు మీతో చెప్తున్నమాట, తల్లి తాకుమి, వస్తావు అని ఆశించబడుతున్నాడు దేవుడు. వస్తే ఈ యాయిరు కుమార్తె ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక జీవితంలోకి తిరిగి లేచి నడిచిందో అలా నడవగలుగుతావు. నడవలేకపోతే లోతు భార్య ఏ విధంగా అయితే ఉప్పు స్తంభం అయిపోయిందో, మిగతా వారు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా అగ్నిగంధకముల చేత కాల్చి వేయబడ్డారో, అమ్మ మన పరిస్థితి కూడా అదే. దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. నీ జీవితం నీ చేతులారా నువ్వు నాశనం చేసుకోకుండా ఉండడానికి దేవుడు ప్రయత్నించాల్సినంత ప్రయత్నం చేస్తాడు. నేను రాను అని లోతులాగా మంకు పట్టుకున్న వాళ్ళతోనే ఆ సహవాసంలో కలిసిపోయి ఉండినట్లయితే అమ్మ ఏదో ఒకనాడు నీ జీవితము, నీ పిల్లల జీవితము, నీ కుటుంబ జీవితం కూడా అలాగే నాశనమైపోద్ది. జాగ్రత్త. ఒకటి, చీకటి కార్యముల నుంచి నువ్వు బయటకు రావాలి. రెండవది, చీకటి సహవాసం నుంచి నువ్వు బయటికి రావాలి. మూడో మాట చెప్పి నేను కొంచెం ముగించేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామమ్మా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. అమ్మా ఇప్పుడు మనందరం బ్రతికి ఉన్న వాళ్ళమో చచ్చిపోయిన వాళ్ళమా? అదేం ప్రశ్న. ఇక 2 కోది నీకు మరీ ఎక్కువైపోతుందా అని అనుకుంటున్నారు కదా మీరు. ఒక చక్కటి పాట ఉంటుంది, మీ అందరికి గుర్తుందో లేదో. జీవించుచున్నావన్న పేరు మాందది, మృతుడవే నీవు మృతుడవే. అమ్మ గుర్తొచ్చిందమ్మా ఆ చక్కటి పాటలో. మనము బాగానే ఉన్నాం అన్న పేరైతే ఉంది, బ్రతికి ఉన్నాము అనే పేరే ఉంది, కానీ శారీరకంగా కాదు సుమి, ఆధ్యాత్మికంగా నీవు నేను మనందరం ఎలా ఉన్నా తెలుసా? ఒక మాట, నీవు చచ్చిపోయిన స్థితిలో ఉండి ఉండగా అనేటువంటి మాట చూస్తాం, రెఫరెన్స్లు చూస్తాం. మనకు టైం సరిపోదు కాబట్టి రెఫరెన్స్లు మేము ముందుంచట్లేదు. చాలామంది అమ్మ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నా తెలుసా? మృతులుగా ఉన్నారు, చచ్చిపోయిన వారిగా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి ఏం చేయాలి? లెమ్ము. ఎవరైతే రక్షణ బాప్తిస్మము పొందుకుని ఉంటారో వాళ్ళందరూ ఎవరో తెలుసమ్మా? ఆధ్యాత్మికంగా మృతులే. అంటే తీసేసుకున్నాం కదా మేమందరం బ్రతికిన వాళ్ళమే అంటే అమ్మా అది కూడా కాదు. దేవుడు ఎక్కడ అసలు విడిచిపెట్టడం వల్ల అసలు కుదిరిగా అక్కడ కూర్చొనివాడు నిలబెట్టినాడు అసలు ఏం ఉండదు. ఎవరైతే ఇంకా రక్షణ బాప్తిసం పొందలేదో, మా సేవకునిగా చెప్తా ఉన్నా, గత వారం కూడా మీ అందరికీ చెప్పి ఉన్నా, మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఇంకా రక్షణ పొందకపోతే, రక్షణ పొందకుండా నువ్వు దేవుని దగ్గరికి అయితే ఖండిగా చెప్పింది. ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ బాప్తిస్మ పొందుతారో అటువారు మాత్రమే నా వారని చెప్పారు. తీసుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం అమ్మ, ఇదే రక్షణ దినము అని గుర్తెరిగి అమ్మ కొద్దిగా ఆత్మ ప్రేరేపణ కలిగి ఉంటే బాప్తిస్మాలు, పెళ్లి టైము లేకపోతే చిన్నపిల్లలము లేకపోతే పెద్దవారము ఇలాంటి ప్రవచన మాటలు మానేసి పక్కన పెట్టేసి బాప్తిస్మం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీసుకున్న వాళ్ళు అమ్మ పడిపోతే తిరిగి లేవటానికి ప్రయత్నం చేయండి. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట, అమ్మ మనము ఎలాంటి స్థితిలో నీవు నేను ఉన్నాము అని అంటే నిద్రించుచున్నవారిగా ఉన్నాము, నిద్రించుచున్నవారిగా ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు తిరిగి లేవాలి. లెమ్ము, తేజరిల్లుము. ఎప్పుడైతే లేస్తావో క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు.
ఒకటి అమ్మ చీకటి పనుల నుంచి లేవాలి. రెండవది నిన్ను లాగేస్తూ లోకానుసారమైనటువంటి జీవితంలోకి నెట్టేస్తున్నటువంటి సహవాసం నుంచి బయటికి లేవాలి. మూడవది రక్షణ బాప్తిస్మము పొందడానికి లేవాలి. నాలుగవ మాట చెప్పి నేను ముగించేసేటువంటి ఆ ప్రయత్నం నేను చేస్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెహోషువతో చెప్తున్న మాట, అనుకున్నటువంటి యుద్ధము హాయి పట్టణం మీద వెళ్ళారు. అంతకుముందు విజయము, కానీ ఇప్పుడు వెళ్తే అమ్మ అనుకోని పరాజయం. యెహోషువకు అసలు ఏమీ అర్థం కాల. ఆ ఓటమి భారాన్ని మనసులో పెట్టేసుకుని ఏం చేస్తాడమ్మా, ముఖాన్ని నేల మీద పెట్టుకుని ఏడ్ చేస్తాడు. అసలు ఏమైంది కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కదా, నాయకుడిగా కొత్తగా వచ్చాను కదా, నా నాయకత్వపు లోపమా, నాలోనే లోపమా, లేకపోతే మనుషులోనే లోపమా, అసలు ఏం జరిగిందని ఆ ముఖాన్ని నేల మీద పెట్టుకుని ఏడ్ చేస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అలా ఏడుస్తూ బాధపడుతున్నటువంటి యెహోషువతో దేవుడు చెప్తున్నట్టు మాట, ఎందుకు అలా ముఖాన్ని నేలను పెట్టి ఏడుస్తావు? లెమ్ము. నీ జీవిత పరిస్థితులను బట్టి అమ్మ ఓటమి తాలూకా బాధలు నీవు ఉన్నావేమో. ప్రతి పరిస్థితిలో ఓటమి అవుతూ అమ్మ కొన్ని జరిగిపోతాయి అనుకున్న విషయాలు కూడా జరగకుండా, అయిపోతాయి అనుకున్న పనులు కూడా అవ్వకుండా అమ్మ ఓటమి అంచులో ఉంటూ ఓటమి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తూ ఉంటే, అలాంటి వాళ్ళు కూడా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం చెప్తున్నాడు, నువ్వు లాస్ అయిపోయావనో, పోయిందనో, దక్కలేదనో, జరగలేదనో అదే తలుసుకుని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. లెమ్ము. ఆ ఓటమికి, జరగపోవటానికి, దక్కకపోవటానికి, అవ్వకపోవడానికి గల కారణం ఏమిటో నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, లెమ్ము యెహోషువ, ఈ ఓటమికి గల కారణం ఏమిటి అంటే, మీలో ఒకరు ఏం చేశారు తెలుసా? తీసుకోకూడదని చెప్పినటువంటి దోపుడు సొమ్ములో కొంత తీసుకొని వాళ్ళ దగ్గర దాచేసుకున్నారు. ఎప్పుడైతే ఆ మాట తెలిసిందో చీటీలు వేసి ఒక ప్రాసెస్ ప్రకారం ఆ దోపుడు సొమ్ము ఆ తాలూకా మనుషులందరినీ బయటికి తీసుకువెళ్ళి అగ్ని చేత కాల్చివేసిన తర్వాత అమ్మ ఊహించినటువంటి విజయాన్ని ఇశ్రాయేలుతో పాటు యెహోషువ పొందుకున్నాడు. ప్రజలు హల్లెలూయా. నీ కుటుంబంలో కూడా నిరుత్సాహ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, అమ్మ ఏ పని పట్టుకున్న అవ్వదన్నటువంటి పరిస్థితులు నువ్వు ఉండుంటే కనుక నువ్వు దాన్ని బట్టే నువ్వు కృషించిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు లేవాలి. ఎందుకు ఈ పని నా జీవితంలో అవ్వట్లేదు, ఎందుకు ఈ నా కుటుంబంలో మేలు జరగట్లేదు, ఎందుకు సంతోషము సమాధానం నా జీవితంలో నా కుటుంబంలో ఉండటలేదు అని దేవుని యొద్ద అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరత నీకు ఉంది. అంతే తప్ప అదే తలుసుకుని నువ్వు ఏడ్చావనుకో, దానివల్ల పైసా ఉపయోగం ఉండదు. దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ లెమ్ము. ఈరోజు అమ్మ ఆ నిరుత్సాహ పరిస్థితుల్లో ఉంటే కనుక నువ్వు కూడా లేచి అడుగు, అయ్యా ఎందుకు నా జీవితంలో మేలు జరగట్లా, ఎందుకు నా జీవితంలో కార్యములు జరగట్లా తెలుసుకుని వివేచన కలిగి దేవుని దగ్గర అడిగి మించినటువంటి మేలు నీవు నీ కుటుంబము పొందుకొందురుగాక. చిన్నదంతో చెప్తున్నాడు, తలితాకుమి చచ్చిపోయినటువంటి ఆ కుమార్తె లేచి నడిచింది. ఈరోజు నువ్వు కూడా లేచి నడిచేటువంటి ప్రయత్నం చేయి. అటు భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక.